ఆయన ఆత్మను దేవుడికి అప్పచెప్పాడు. ఎంత కుమిలిపోయాడండి యేసుక్రీస్తు ప్రభు సిలువలో 7 మాటలు ఎంతో ప్రాముఖ్యత. ఆ 7 మాటల్లో కూడా ఎంతో విశిష్టత ఉన్నది. ఆ 7 మాటలు కూడా సత్యము. ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకే. తరువాత పరిశుద్ధాత్మ శక్తిని మన కొరకు పంపించాడు. ఆయన తిరిగి 3వ రోజు లేచాడు, మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచి జీవముతో పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మరలా భూమి మీదకి పంపించాడు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా మీ బాధ్యతలు తండ్రికి అప్పచెప్పండి. ఈ లోకము ఎంతో భయంకరంగా ఉన్నది, మీరు మొయ్యలేరు. ప్రభు మీద వెయ్యండి, ఆయన మీకు తోడుంటాడు. అర్థమైందా? 7 మాటలు మరలా మొదటి నుంచి ఒకసారి చెప్తాను. మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. 5వ మాట, తప్పికొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. చూసారా ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ఈ 7 మాటలు మీరు ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? 7 మాటలు మీకు ప్రతిరోజు గుర్తుండాలి. ఈ 7 మాటల చొప్పున మీరు నడవాలి. మీకు అప్పుడు నిత్య జీవం కలుగుతుంది. మీకు అప్పుడు దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. మీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఆమేన్.